ఒకప్పుడు మనం కోల్డ్ వార్ టైంలో భారత్కి రష్యా అండగా నిలబడితే మన శత్రు దేశం పాకిస్తాన్కి గుంటనక్క అమెరికా సపోర్ట్ చేసేదని వినేవాళ్ళం. అయితే గత కొన్ని రోజులుగా జియో పాలిటిక్స్లో జరుగుతున్న సమీకరణాలను పరిశీలిస్తే ఒకప్పటి కోల్డ్ వార్ డేసే మళ్ళీ రిపీట్ అవడాన్ని మనం క్లియర్గా గమనించవచ్చు. ఇప్పుడు భారత్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ని డొనాల్డ్ ట్రంప్ బాగా గ్రూమ్ చేస్తున్నాడు. మన దేశ యుద్ధ విమానాల్ని గాల్లోనే కూల్చే శక్తి ఉన్న ఆంబ్రా మిసైల్స్ని అమెరికా పాకిస్తాన్కి సప్లై చేయబోతుందనే వార్తలు ఇప్పుడు హల్చల్ చేస్తున్నాయి. మరోవైపు చైనా పాకిస్తాన్కి 5th జనరేషన్ జెట్స్ని ఇవ్వబోతుందనే రూమర్స్ గత 6 నెలలుగా వినిపిస్తున్నాయి. వీటికి తోడు SCO సమిట్లో భారత ప్రధాని మీద అసాసినేషన్ అటెంప్ట్ జరిగిందనే పుకార్లు రావడం, ఢాకాలోని హోటల్లో అమెరికన్ ఏజెంట్ చనిపోయి ఉండడం, గ్రేటర్ బంగ్లాదేశ్ మ్యాప్ తో యోనస్ పిచ్చి ప్రేలాపనలు పడడం, ఇక్కడ డాట్స్ అన్నిటిని కలిపితే మనకు కనిపించేది ఒకటే, విదేశీ శక్తులన్నీ కలిసి భారత్కు వ్యతిరేకంగా పాకిస్తాన్ని బలపరుస్తున్నాయి. అయితే ఇక్కడ పాకిస్తాన్ లాగా భారత్ ఇతర దేశాల మీద డిపెండ్ అవ్వట్లేదు. ఇప్పుడు భారత్ $9 బిలియన్ అంటే 80,000 కోట్ల రూపాయల భారీ ఆయుధ ప్రొక్యూర్మెంట్ని చేపట్టింది. వీటిలో సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్స్ నుంచి స్వామ్ డ్రోన్స్ వరకు, యుద్ధ నౌకల వరకు త్రివిధ దళాలకు కావలసిన కీలక ఆయుధాలు ఉన్నాయి. రోజు రోజుకి పాకిస్తాన్ అమెరికా మధ్య పెరుగుతున్న అబ్నార్మల్ రిలేషన్స్ ని దృష్టిలో ఉంచుకునే భారత్ ఈ డెసిషన్ తీసుకుందని డిఫెన్స్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. ఒక రకంగా రానున్న కాలంలో పాకిస్తాన్తో తలెత్తబోయే కాన్ఫ్లిక్ట్ ని భారత్ ముందుగానే పసిగట్టిందని చెప్పొచ్చు. దాని గురించే ఈ వీడియోలో తెలుసుకుందాం. పాకిస్తాన్ యొక్క 78 సంవత్సరాల చరిత్రలో అది అమెరికాకు బాగా క్లోజ్ అయిన ప్రతిసారి భారత్ మీదకు యుద్ధానికి వచ్చింది. అండ్ ఇప్పుడు సేమ్ ప్యాటర్న్ లోనే హిస్టరీ మళ్ళీ రిపీట్ అయ్యే ఛాన్స్ ఉంది. గత 5 నెలలుగా అమెరికా పాకిస్తాన్ మధ్య రిలేషన్స్ నెక్స్ట్ లెవెల్కి చేరుకున్నాయి. అయితే ఇక్కడ అమెరికా పాకిస్తాన్కి ఆయుధాలను సరఫరా చేయడం అనేది కొత్త విషయమేమీ కాదు. 1965 భారత్ పాకిస్తాన్ యుద్ధ సమయంలో అమెరికా పాకిస్తాన్కి M48 ప్యాటర్న్ మెయిన్ బ్యాటిల్ ట్యాంక్స్ని పెద్ద మొత్తంలో సరఫరా చేసింది. ఈ ప్యాటర్న్ ట్యాంక్స్ని ఆ టైంలో ప్రపంచంలోనే మోస్ట్ అడ్వాన్స్డ్గా కన్సిడర్ చేసేవారు. అలాగే పాకిస్తాన్ ఎయిర్ ఫోర్స్లో 60% అమెరికానే దానం చేసింది. వీటిలో F-86 సేబర్, F-104 స్టార్ ఫైటర్ లాంటి అత్యాధునిక ఫైటర్ జెట్స్ ఉన్నాయి. అమెరికా సప్లై చేసిన ఈ సేమ్ మిలిటరీ హార్డ్వేర్నే పాకిస్తాన్ 1971 బంగ్లాదేశ్ యుద్ధంలోనూ ఉపయోగించింది. అయితే ఈ యుద్ధంలో అమెరికా యొక్క అత్యాధునిక ఫైటర్ జెట్స్ని భారత్ నాట్ మిగ్ వంటి చిన్న చిన్న విమానాలతోనే పడగొట్టింది. ఇదే యుద్ధంలో పాకిస్తాన్కు అమెరికా డొనేట్ చేసిన PNS గాజీ సబ్మరైన్ని ఇండియన్ నేవీ బే ఆఫ్ బెంగాల్లో కలిపేసింది. తర్వాత ఆఫ్ఘనిస్తాన్లో 25 సంవత్సరాల పాటు అమెరికా కోసం ఊడిగం చేసినందుకు 60 F-16 ఫైటర్ జెట్స్ ని పాకిస్తాన్కి అమెరికా గిఫ్ట్ గా ఇచ్చింది. వీటితో పాటు హెలికాప్టర్స్ అని, ఆర్టిలరీ గన్స్ అని, ఇతర రకాల మిలిటరీ వెపన్స్ ని కూడా అమెరికా పాకిస్తాన్కి కానుకలుగా ఇచ్చింది. ఇది పాకిస్తాన్ యొక్క లుచ్చా చరిత్ర. అయితే అది గతం. ఆపరేషన్ సింధు టైంలో పాకిస్తాన్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ముందు పూర్తిగా తేలిపోయింది. మన దేశ ఫైటర్ జెట్స్ని ఎదుర్కోవడంలో దాని ఎయిర్ డిఫెన్స్తో పాటు పాకిస్తాన్కి చైనా సప్లై చేసిన PL-15 మిసైల్స్ కూడా ఘోరంగా ఫీల్ అయ్యాయి. ఈ PL-15 మిసైల్స్ని పాకిస్తాన్ మన దేశ ఫైటర్ జెట్స్ని గాల్లోనే కోల్చాలన్న టార్గెట్తో చైనా నుంచి కొనుక్కుంది. అయితే రియల్ టైం కాంబాట్లో ఈ మిసైల్స్ ఫెయిల్ అయ్యాయి. ఈ మిసైల్స్ యొక్క శిథిరాలు పెద్ద మొత్తంలో మే 9వ తారీఖున పంజాబ్లోని హోషియాన్పూర్లో లభించాయి. వీటిలో ఒక మిసైల్ ఫుల్ ఇంటాక్ట్గా, అంటే ఎటువంటి డ్యామేజ్ లేకుండా ఫ్రెష్గా దొరికింది. తర్వాత ఈ మిసైల్ని DRDO ల్యాబ్కి తరలించారు. యుద్ధంలో చైనీస్ మిసైల్స్ ఫెయిల్ అవ్వడంతో పాకిస్తాన్ ఇప్పుడు దాని ఒకప్పటి యజమాని అయిన అమెరికా వైపు చూస్తుంది. అమెరికా దగ్గర నుంచి పాకిస్తాన్ AIM-120C AMRAAM అనే ఎయిర్ టు ఎయిర్ మిసైల్ని గిఫ్ట్గా పొందాలని చూస్తుంది. ఇది ఒక BVR అంటే బియాండ్ విజువల్ రేంజ్ మిసైల్. దీనికి 120 కిలోమీటర్ల రేంజ్ ఉంటుంది. అంటే ఇది 120 కిలోమీటర్ల దూరంలోని టార్గెట్స్ని కూడా డిటెక్ట్ చేసి ఎంగేజ్ చేయగలదు. దీన్ని ప్రపంచంలోనే బెస్ట్ BVR మిసైల్గా అమెరికన్ డిఫెన్స్ కంపెనీస్ చెప్తున్నాయి. అలాగే ఈ మిసైల్ని పాకిస్తాన్కి ఇవ్వడానికి కూడా అమెరికా సిద్ధంగా ఉందని రిపోర్ట్స్ వస్తున్నాయి. ఇస్తుంది కూడా. భారత్ మీద ప్రెషర్ పెట్టడానికి ఖచ్చితంగా ఈ మిసైల్ని పాకిస్తాన్కి అమెరికా ట్రాన్స్ఫర్ చేస్తుంది. దీనితో పాటు డొనాల్డ్ ట్రంప్ అధికారంలో ఉండబోయే నెక్స్ట్ 3 ఇయర్స్లో ఇతర మిలిటరీ ఎక్విప్మెంట్ని కూడా అమెరికా పాకిస్తాన్కు పెద్ద మొత్తంలో సప్లై చేసే ఛాన్సెస్ లేకపోలేదు. రోజు రోజుకి పాకిస్తాన్ అమెరికా మధ్య పెరుగుతున్న ఈ అబ్నార్మల్ ఫ్రెండ్షిప్ని భారత్ గమనిస్తుంది. ఇప్పుడు భారత్ పాకిస్తాన్ మధ్య సిచ్యువేషన్స్ ఎలా ఉన్నాయంటే సింధు జలాల వివాదం, సర్ క్రీక్ వివాదం, పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ వివాదం, టెర్రరిజం, ఆసిమ్ మునీర్ పిచ్చి కామెంట్స్, ఇలా ఎనీ టైం ఏమైనా జరగచ్చు. ఒకవేళ మళ్ళీ కాన్ఫ్లిక్ట్ అనేది మొదలైతే డొనాల్డ్ ట్రంప్ యొక్క అమెరికా ఈసారి పాకిస్తాన్కి ఫైనాన్షియల్లీ,
మిలిటరీలీ అండ్ ఇంటెలిజెన్స్ పరంగా కూడా తెర వెనక సాయం చేస్తుంది లేదా డైరెక్ట్గానే సపోర్ట్ ఇవ్వచ్చు. ఇన్ని కాన్సిక్వెన్సెస్ ఉన్నాయి కాబట్టే భారత్ ఇప్పుడు యుద్ధం లేకపోయినా సరే యుద్ధానికి ప్రిపేర్ అవుతుంది. 80,000 కోట్ల రూపాయల భారీ ఆయుధ ప్రొక్యూర్మెంట్ని చేపట్టింది. వీటిలో ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన కీలక ఆయుధాలు ఉన్నాయి అండ్ వీటిలో మెజారిటీ ఐటమ్స్ భారత్లోనే తయారవ్వబోతున్నాయి. సో ఈ వెపన్స్ ప్రొక్యూర్మెంట్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ముందుగా ఇండియన్ ఆర్మీ కోసం నాగ్ యాంటీ ట్యాంక్ మిసైల్స్ని సిద్ధం చేయబోతున్నారు. వీటిని శత్రుదేశ యుద్ధ ట్యాంకులను డెస్ట్రాయ్ చేయడానికి ఉపయోగిస్తారు. ఇది ఒక మేడ్ ఇన్ ఇండియా వెపన్. సుమారు 2400 నాగ్ యాంటీ ట్యాంక్ మిసైల్స్ని DRDO తయారు చేయబోతుంది. అలాగే ఇండియన్ ఆర్మీ యొక్క సర్వేలెన్స్ని ఇంప్రూవ్ చేయడం కోసం గ్రౌండ్ బేస్డ్ రాడార్ సిస్టమ్స్ని కూడా సైన్యంలోకి ప్రవేశపెట్టబోతున్నారు. అలాగే భారత సైనికుల్ని బార్డర్కి వేగంగా తరలించడం కోసం హై మొబిలిటీ వెహికల్స్ని తీసుకురాబోతున్నారు. ఇవి ఆల్ టెరైన్ వెహికల్స్, అంటే తార్ ఎడారి నుంచి లద్దాఖ్, హిమాలయాల వరకు ఇవి అన్ని రీజన్స్లోనూ ఉపయోగపడతాయి. నెక్స్ట్ ఇండియన్ నేవీ కోసం కూడా కొన్ని సీరియస్ అప్గ్రేడ్స్ని ప్లాన్ చేశారు. దీనిలో భాగంగా ఇండియన్ నేవీలోకి ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్స్ రాబోతున్నాయి. ఇవి యాంఫీబియన్ షిప్స్, అంటే ఇవి మన సైన్యం యొక్క ల్యాండ్ ఎలిమెంట్స్ అయినటువంటి సైనికులని, యుద్ధ ట్యాంకులని, ఆయుధాలని, ఇతర లాజిస్టిక్స్ సప్లైస్ని శత్రుదేశ తీరాలకు తీసుకువెళ్ళగలవు. ఉదాహరణకు రేపు పాకిస్తాన్ యొక్క కరాచీ పోర్ట్ మీద ఇండియా ఏదైనా మిలిటరీ ఆపరేషన్కి ప్లాన్ చేస్తే మన సైనికులని సురక్షితంగా కరాచీలో డ్రాప్ చేయడానికి ఈ ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్స్ కీలక పాత్ర పోషిస్తాయి. అలాగే ప్రకృతి వైపరీత్యాల టైంలో రెస్క్యూ ఆపరేషన్స్ చేపట్టి సివిలియన్స్ని కాపాడడానికి కూడా ఈ షిప్స్ ఉపయోగపడతాయి. అలాగే ఇండియన్ నేవీ యొక్క ఫైర్ పవర్ని రెట్టింపు చేయడం కోసం 30mm గన్స్, అండర్ వాటర్ టార్పిడోస్ని నేవీకి అందిస్తారు. ఫైనల్గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్ కోసం కూడా కొన్ని కీలక ప్రొక్యూర్మెంట్స్ జరగబోతున్నాయి. ఇండియన్ ఎయిర్ ఫోర్స్లోకి స్వామ్ డ్రోన్స్ ఎంటర్ అవ్వబోతున్నాయి. ఆపరేషన్ సింధూర్ టైంలో మీరు సూసైడ్ డ్రోన్స్ అనే పదం వినే ఉంటారు. ఇవి పాకిస్తాన్ యొక్క రాడార్స్ని, ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థలను దెబ్బకొట్టడంలో మేజర్ రోల్ ప్లే చేశాయి. అటువంటి సూసైడ్ డ్రోన్స్ వందల నుంచి వేల సంఖ్యలో ఒకేసారి ఆపరేట్ అయితే వాటినే స్వామ్ డ్రోన్స్ అంటారు. ఈ స్వామ్ డ్రోన్స్ ఇండిపెండెంట్గా ఎనిమీ టెరిటరీలోకి వెళ్ళగలవు. తర్వాత టార్గెట్స్ని పసిగట్టి మట్టు పెడతాయి. ఇవి చాలా తక్కువ ఖర్చుతోనే శత్రు స్థావరాలకి తీవ్ర నష్టం కలిగించగలవు. అలాగే మన S-400 సిస్టమ్కి అవసరమైన కొన్ని ఇంటర్సెప్టర్ మిసైల్స్ని భారత్ రష్యా నుంచి రప్పించబోతుంది. ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ మీద ఉపయోగించిన S-400 మిసైల్స్కి రిప్లేస్మెంట్గా ఎయిర్ ఫోర్స్ ఈ ఆర్డర్ని ప్లేస్ చేసింది. అయితే ఈ వెపన్స్ ప్రొక్యూర్మెంట్లో ఇండియన్ నేవీ యొక్క ల్యాండింగ్ ప్లాట్ఫామ్ డాక్స్ని కీలక అప్గ్రేడేషన్గా చెప్పవచ్చు. సుమారు 20,000 టన్స్ ఉండే 4 ల్యాండింగ్ షిప్స్ని తయారు చేయబోతున్నారు. ఇవి భారత్లోనే తయారు కాబోతున్నాయి. అయితే ఈ వెపన్స్ ప్రొక్యూర్మెంట్ ద్వారా భారత్ విదేశీ శక్తులకు చెప్పే సమాధానం ఒకటే: మీరు మా మీద కుట్రలకు ఎత్తులేస్తే వాటిని చిత్తు చేయడానికి మేము సిద్ధంగానే ఉంటామని. ప్రస్తుతం భారత్ హై అలర్ట్ మీద ఉంది. ఇండియన్ ట్రై ఫోర్సెస్ ఆపరేషన్ త్రిశూల్ పేరుతో పాకిస్తాన్ బార్డర్లో, సర్ క్రీక్ బార్డర్లో భారీ సైనిక విన్యాసాలు చేస్తున్నాయి. ఇది ఇండియన్ మిలిటరీ యొక్క అలర్ట్నెస్ని, ప్రిపేర్డ్నెస్ని పాకిస్తాన్తో పాటు దాని వెనకున్న పెద్దన్నలకు కూడా అర్థమయ్యేలా చేస్తుంది. వీడియో నచ్చితే ఖచ్చితంగా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.